కేసీఆర్ బయటకు వచ్చిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. బయటకు వచ్చి ఆయన పిడికిలి బిగించి నినాదం చేస్తున్న దృశ్యాన్ని చేస్తున్నాం. అందరికీ అభివాదం చేస్తూ కేసీఆర్ వాళ్ళని అక్కడున్న వాళ్ళని పలకరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అటువైపు ఇటువైపు అంటే ఇంటికి ఇరువైపులా ఉన్న కార్యకర్తలకి ఆయన అభివాదం చేస్తూ తమ్ చూపిస్తూ మరోవైపు పిడికిలి బిగించి ఆయన బయటకు వచ్చి అభివాదం చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సుమారు 5 గంటల పాటు విచారణ సాగింది. ఈ 5 గంటల్లో సిట్ ఎలాంటి ప్రశ్నలను ఆయన ముందుంచింది, ఆయన ఇచ్చిన సమాధానాలేంటి, సిట్ ఇంతకు ముందు విచారించిన వారి దగ్గర నుండి తీసుకున్న స్టేట్మెంట్లను కేసీఆర్ ముందుంచి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. దానికి కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారు, మరోవైపు సిట్ దగ్గరున్న ఆధారాలు సాక్ష్యాలు అని సిట్ ఏవైతే చెప్తుందో వాటి గురించి కేసీఆర్ ఏం చెప్పారు, ఈ వివరాలు తెలియాల్సి ఉంది. కేసీఆర్ బయటకు వచ్చి అందరికీ అభివాదం చేసి పిడికిలి బిగించి ఆయన అభివాదం చేసిన దృశ్యాన్ని చూస్తున్నాం. మరి కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావు బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ బయటకు వచ్చి ముందుగా అభివాదం చేసినప్పుడు ఒక్క 5 నిమిషాల్లో కిందకొచ్చి మాట్లాడతామంటూ ఆయన సైగ చేసిన దృశ్యాన్ని చూసాం. సో కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా కిందకి రానున్నారు. మరోవైపు కేసీఆర్ బయటకు వచ్చి ఇరువైపులా ఇంటికి ఇరువైపులా ఉన్న కార్యకర్తలు నేతల్ని చూసి ఆయన అభివాదం చేశారు. ఆ దృశ్యాన్ని చూసాం. మరోవైపు ఇటు కేటీఆర్ మరి కాసేపట్లో బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనపడుతోంది. కాకపోతే ఆయన ఏదో సమాచారం ఇస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉండడంతో ఆయన కింద వరకు మాటలు వినిపించావు కాబట్టి అక్కడున్న నేతలకు ఆయన ఏదో సైగ చేసి చెప్తున్న దృశ్యాన్ని కొద్దిసేపటి క్రితమే చూసాము. కానీ ఇంటి ముందు మాత్రం ప్రెస్ మీట్కి మాత్రం ఏర్పాట్లు జరిగాయి. అక్కడ ప్రెస్ అంతా అక్కడే వేచి చూస్తున్నారు. అయితే కేసీఆర్ వచ్చి మాట్లాడతారా లేకపోతే కేటీఆర్ హరీష్ రావు మాత్రమే వచ్చి మాట్లాడతారా అన్న విషయంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. సిట్ విచారణ ఎలా జరిగిందన్న విషయంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో కొద్దిసేపటి క్రితమే ఇలా కేసీఆర్ బయటకు వచ్చి ఇంటి బయట నుంచున్న కార్యకర్తలు నేతలకి ఆయన పిడికిలి బిగించి అభివాదం చేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాము.